హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్లో తన ట్వీట్ ద్వారా కీలకమైనటువంటి ఒక సంచలనమైన ప్రకటన చేశారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి నైతిక బాధ్యత వహిస్తూ అని. ముఖ్యంగా మెగా డిఎస్సిలో జరిగినటువంటి లీకుల ప్రక్రియ, డేటా మాయం అవ్వడం, డేటాను మాయం చేయడం, ఇలా రకరకాల ప్రక్రియల్ని ఆయన ప్రశ్నిస్తూ వైఎస్ జగన్ ఇవాళ ఎక్స్ సాక్షిగా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా డిఎస్సి పరీక్షల లీకులు, డేటా మాయం అవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మంత్రి నారా లోకేష్ తనను పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. లీకుల విషయంలో సిబిఐతో విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఎందుకంటే మెగా డిఎస్సి పేరిట కూటమి ప్రభుత్వం విద్యార్థుల, అభ్యర్థుల, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుందనేది వైఎస్ జగన్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. చంద్రబాబు గారు, మీరు నిర్వహించింది వాస్తవానికి మెగా డిఎస్సీనా లేక వేలం పాటనా? ఉద్యోగులను మోసం చేసే దగా డిఎస్సీనా లేక వేలం పాటనా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పేపర్లు లీక్ అయ్యాయి, డేటా డిలీట్ అయిపోయింది, మెరిట్ లిస్టు మాయమైపోయింది. ఈ 3 అంశాలకు మీరు సమాధానం చెప్పాలి. ఒకటి, మెగా డిఎస్సికి సంబంధించి పేపర్లు లీక్ అయ్యాయి, తర్వాత డేటా కాస్త డిలీట్ అయిపోయింది, జాబితా అనేది మెరిట్ లిస్ట్ జాబితా కూడా మాయమైపోయింది. అంటే ఇక్కడ మెరిట్ లిస్ట్ జాబితా లేదు, పేపర్ లీకేజ్కి అరికట్టే పరిస్థితి లేదు, తర్వాత డేటా కూడా డిలీట్ అయిపోయింది. అంటే అసలు ఏం జరుగుతోంది? కావాలని చేస్తున్నారా? అందుకే ఇక్కడ ఇది మెగా డిఎస్సీనా లేక నిరుద్యోగుల్ని మోసం చేసే దగా డిఎస్సీనా లేక ఇది ఒక వేలం పాటనా అని వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఆయన చాలా అంశాలని ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. మీరు నిర్వహించింది వాస్తవానికి మెగా డిఎస్సీనా లేక నిరుద్యోగుల్ని వంచిస్తున్నటువంటి దగా డిఎస్సీనా? అసలు ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది ఈ ప్రక్రియలో అని వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. మా హయాంలో ఇచ్చిన డిఎస్సిని రద్దు చేసి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పబ్లిసిటీకి వాడుకుని తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కామ్లతో ఉద్యోగులకు ద్రోహం చేయలేదా? వాస్తవానికి 2024 ఎన్నికల కంటే ముందు, అంటే వాస్తవానికి 2024 ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. దాని తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే ఇది జరిగినా సరే, ఎన్నికల నోటిఫికేషన్తో దీనికి ఏమాత్రం సంబంధం లేకపోయినా సరే, ఎన్నికల నోటిఫికేషన్కి ముందే వచ్చినటువంటి నోటిఫికేషన్ అయినా సరే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందనే కారణంతో ఎలక్షన్ కమిషన్ దీన్ని రద్దు చేసింది. ఎలక్షన్ కమిషన్పై ఒత్తిడి తీసుకొచ్చి రద్దు చేయించారు. ఆ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అంటూ హామీ ఇచ్చింది. ఆ తర్వాత హామీ ఇచ్చిన 12 నెలల తర్వాత కానీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. పోనీ ఆ మెగా డిఎస్సి అయినా సరే ఖచ్చితంగా ఒక పారదర్శకతతో పగడబందీగా నిర్వహించారంటే అది లేదు. ఇప్పటికీ దీనికి సంబంధించి మెగా డిఎస్సి నిర్వహించినటువంటి మెగా డిఎస్సిపై చాలా ఆరోపణలు, చాలా ప్రశ్నలు, సమాధానాలు లేకుండా మిగిలిపోయాయి. మెగా డిఎస్సి పేపర్ లీకేజ్ ఆరోపణలు ఉన్నాయి. మెగా డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ మాయమైపోయింది. మెగా డిఎస్సికి సంబంధించి డేటా కూడా లీక్ అయిందనేది, డేటా కూడా మాయమైపోయింది, డిలీట్ అయిపోయింది అనేది ఇప్పుడు వైఎస్ జగన్ చేస్తున్నటువంటి తాజా విమర్శ. అదేవిధంగా పరీక్ష నిర్వహణలో మీ సుపుత్రుడి శాఖలో సాగినటువంటి డార్క్ ఆపరేషన్ ఎందుకు దాచిపెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నారు. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? ఆ తర్వాత ఈ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలు ఎందుకు తొలగించారు? నిజంగా మీరు నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షలో ట్రాన్స్పరెన్సీ ఉండుంటే, మీరు నిర్వహించినటువంటి మెగా డిఎస్సి పూర్తిగా పగడబందీగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఎటువంటి లీకేజ్లు, ఎటువంటి అవకతవకలు లేకుండా నిర్వహించామని మీరు భావిస్తూ ఉన్నట్లయితే మీరు టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? డేటాబేస్ నుంచి ఆ వివరాలను ఎందుకు డిలీట్ చేశారు? ఇవి 3 కీలకమైనటువంటి ప్రశ్నలు. నిజంగానే ఆలోచించాల్సినటువంటి అంశాలు ఇవి. వైఎస్ జగన్ ఇక్కడ ప్రశ్నించారని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేతగా ఆయన ప్రశ్నించారని నేను అడగడం లేదు. ఇక్కడ నిజంగానే ఇవి ఆలోచించాల్సిన విషయాలు కదా. మెగా డిఎస్సిని ఒకవేళ మీరు పగడబందీగా నిర్వహించి ఉంటే, కట్టుదిట్టంగా నిర్వహించి ఉంటే, ఎలాంటి అవకతవకలు లేకుండా చర్యలు తీసుకుని ఉంటే డేటాబేస్ని ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచిపెట్టారు?
టాపర్ వివరాలను ఎందుకు బహిర్గతం చేయడం లేదు, ఎందుకు దాచిపెట్టారు? ఆలోచించాలి కదా. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపించారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? వాస్తవానికి ఏదైనా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్గా నిర్వహించినప్పుడు కలెక్టర్ కార్యాలయాల్లో దీనికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అడిగితే అక్కడ నోటీస్ బోర్డులో పెడతారు. కానీ ఆ ప్రక్రియ ఇక్కడ కూడా జరగలేదు. 15 లక్షలకు స్పోర్ట్స్ కోటా పోస్టుల బేరసారాలు ఆడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మీ పార్టీకి చెందినటువంటి నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడు క్రీడా మైదానంలో అడుగుపెట్టని వాళ్ళకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికి పిలిచి డీల్స్ చేస్తారా? ఇది రిక్రూట్మెంటా లేక వేలంపాట? వాస్తవానికి స్పోర్ట్స్ కేటగిరీలో స్పోర్ట్స్ కోటాకి కాస్త రిజర్వేషన్ ఉంటుంది. అటువంటిది ఎప్పుడూ జీవితంలో స్పోర్ట్స్ అనేది ఎరగనివంటి వ్యక్తులు కూడా స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇష్యూ చేసి ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు చూపించి ఇక్కడ డిఎస్సిలో అభ్యర్థికి ఉద్యోగం కట్టబెట్టడం, ఆ ఉద్యోగిని సెలెక్ట్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం? దీనికి 15 లక్షలకు బేరం కుదుర్చుకోలేదా? ఇది మీ పార్టీకి సంబంధించినటువంటి నేత ఆధ్వర్యంలో జరగలేదా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నారు. అందుకే ఇది రిక్రూట్మెంటా లేక వేలం పాటనా అని వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డిఎస్సి పరీక్షకు కన్వీనర్గా ఉన్నప్పటికీ వాస్తవానికి టెట్ ఏదైతే ఎలిజిబిలిటీ టెస్ట్ ఉందో, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కు కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తే ఈ డిఎస్సి పరీక్షకు కన్వీనర్గా ఉన్నప్పటికీ ఉన్నపలంగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యాశాఖలో జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ డిఎస్సి కన్వీనర్గా ఎందుకు పెట్టారు? దీని వెనుక ఏం జరిగింది, ఏం ఉద్దేశం ఉంది, ఏం చేయాలనుకున్నారు, ఏం చేయాలనుకుని ఈ ప్రయత్నం చేశారు? మెగా డిఎస్సి, మెగా లీక్, మెగా అవినీతి, దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ను పదవి నుంచి తప్పించి వెంటనే సిబిఐ దర్యాప్తు కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఇప్పటికైనా న్యాయం చేయండి. నిజంగానే మెగా డిఎస్సిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, మెగా డిఎస్సి పేపర్ లీక్ అయిందని, స్పోర్ట్స్ కోటా పేరిట అవకతవకలు జరిగి పోస్టుని 15 లక్షలకు అమ్ముకున్నారని ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఆరోపణలలో నిజం లేకపోయి ఉంటే టాపర్ల వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదు? కలెక్టర్ల కార్యాలయాల్లో ఎందుకు మెరిట్ లిస్ట్ జాబితా బహిర్గతం చేయలేదు? ఎందుకు డేటా డిలీట్ చేశారు? ఎందుకు పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి వివరాలు బయటికి రాకుండా అడ్డుపడ్డారు? ఇలా రకరకాల అనుమానాలు, రకరకాల ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ ప్రశ్నలనే వైఎస్ జగన్ ఇవాళ సంధించినటువంటి పరిస్థితి. అందుకే వైఎస్ జగన్ క్లియర్ కట్గా చెప్తున్నారు, ఇది మెగా డిఎస్సీనా లేక నిరుద్యోగుల్ని దగా చేసే ఒక రిక్రూట్మెంట్ పద్ధత? ఇది మెగా డిఎస్సీనా లేక ఇది రిక్రూట్మెంటా లేక వేలంపాటనా అని అడుగుతున్నారు. దీనికి సమాధానం కూటమి నాయకులు చెప్పాల్సి ఉంటుంది. అందుకే వైఎస్ జగన్ క్లియర్గా డిమాండ్ చేస్తున్నారు, మెగా డిఎస్సీ అవకతవకలకు, మెగా డిఎస్సీ లీకేజ్ వ్యవహారాలకు, మెగా డిఎస్సీ లోపాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ను పదవి నుంచి తప్పించి సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ వైఎస్ జగన్ తాజాగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.